హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యుటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో బ్రష్ టూల్ యూస్ చేసుకొని ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్స్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ మీరు ట్యూటోరియల్ చూసి గ్రాఫిక్ డిజైనింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 500 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 500 పిక్సెల్స్లో పెట్టుకుంటున్నాను. అండ్ క్లిక్ క్రియేట్. సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను న్యూ సాలిడ్ కలర్ తీసుకుంటాను. సో ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ సాలిడ్ కలర్ అని ఉంటుంది. సో అక్కడ వెళ్ళి నేను ర్యాండమ్గా ఇక్కడ ఏదైనా డిఫరెంట్ కలర్ పెట్టేసుకుంటాను. సో పెట్టేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇంకొక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. సింపుల్గా ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే ఒక న్యూ లేయర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఇమేజ్ని యాడ్ చేసుకుంటాను. సో మనం ఏదైతే ఇమేజ్ని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నామో ఇమేజ్ని అడోబ్ ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో వన్స్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఈ రైట్ సింబల్ పైన క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. తీసుకొని ఈసారి ఇక్కడ నేను బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. షార్ట్ కట్ వచ్చేసి బి అనమాట. బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ బ్రష్ ఆప్షన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ వెట్ మీడియా బ్రషెస్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను లాస్ట్ నుంచి సెకండ్ వన్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ నేను బ్రష్ కలర్ వచ్చేసి మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్కి రెడ్ పెట్టేసుకుంటున్నాను. రెడ్ పెట్టేసుకొని కీబోర్డ్లో బ్రాకెట్ బటన్స్తోని బ్రష్ సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకొని ఇలా ర్యాండమ్గా ఇలా డ్రా చేసుకుంటున్నాను. సో మనకు ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్లో ర్యాండమ్గా డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ అండు చేయాలంటే కీబోర్డ్లో Ctrl+Z క్లిక్ చేసుకుంటే అండు అయిపోతుంది అనమాట. సో ఇలా ర్యాండమ్గా నేను ఒక డిజైన్ని డ్రా చేసుకుంటున్నాను. సో డ్రా చేసేసుకొని దీన్ని నేను ఇక్కడ ఇలా సెంటర్లోకి ప్లేస్ చేసుకొని దీన్ని రీనేమ్ చేసుకుంటున్నాను పెయింట్ అని. రీనేమ్ చేసుకొని ఇది ఏం చేయాలంటే ఇది మనకు ఇమేజ్ కింద ఉండాలన్నమాట లేయర్. సో కిందికి వేసేసుకొని ఈ అమ్మాయి లేయర్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఏమైపోతుందంటే ఆ ఇమేజ్ ఆ పెయింట్లోకి క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ ఇమేజ్ని మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని సైజ్ కూడా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. అండ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీకు ఈ పెయింట్లో ఏమైనా చేంజెస్ కావాలి అనుకుంటే మళ్ళీ పెయింట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఇంతకుముందు ఏదైతే బ్రష్ ఉండేనో అదే బ్రష్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా డిఫరెంట్ బ్రష్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను అదే బ్రష్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా డ్రా చేసుకుంటున్నాను. సో మనం ఎక్కడైతే డ్రా చేస్తామో అక్కడ మనకు అది రివీల్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. సో ఇలా డ్రా చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట, డ్రాప్ షాడో అని. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఒపాసిటీ నేను ఎక్కువ ఇంక్రీజ్ చేసుకొని యాంగిల్ వచ్చేసి 90 degrees పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. స్ప్రెడ్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటే మనకి ఇట్లా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో 5 పెట్టేసుకుంటున్నాను. సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్లరీనెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నేను సంథింగ్ అరౌండ్ 9 అలా పెట్టేసుకుంటున్నాను. అండ్ డిస్టెన్స్ కూడా మరీ ఎక్కువ వద్దు, ఒక 5 అలా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఒపాసిటీ తగ్గించుకుంటున్నాను. ఒపాసిటీ 40 అలా పెట్టేసుకొని ఒక పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో అప్పుడైతే కొంచెం ఇలా 3D ఎఫెక్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో దానికి కొంచెం పైన ఉన్నట్టు ఇలా అనిపిస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ని డబుల్ క్లిక్ ఇచ్చి మనం కావాలనుకుంటే ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏ కలర్లోకి తీసుకెళ్తే ఆ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అడోబ్ ఫోటోషాప్లో బ్రష్ టూల్ యూస్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసుకుంటాం. సో గైస్, మీరు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే నా ట్యూటోరియల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.